దండం పెడతా అక్క, నాకు తెలియదు నువ్వెవరు ఏంటిది. ఇంతవరకు నిన్నేమన్నా అన్ననా? ఇంతవరకు నేను మొత్తుకున్నా. బావ రావలేదు, అమ్మతోడు ఇజ్జ పోతాడు, కెమెరా ఉంది. మోసం చేసినట్టు దానికి కూడా మోసం చేస్తావా? మోసం చేశారు అసలు. నువ్వే మోసం చేసినావు. నాకు పెళ్లి నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ? ప్రూఫ్లు అంటున్నావు. కూతుర్లాగా ఉన్నాను ఆయన పక్కన. నేను సన కూడా బిడ్డలానే ఉన్నావు. మరి బిడ్డరా? వేరే అమ్మాయికి ట్రై చేస్తుండే, నీకు అర్థమైతలే సనా. అనుష్క కూడా పనికిరాదు నీ ముందట. ఎట్లున్నావు? అవన్నీ వద్దు కానీ నువ్వు ఇప్పుడు చెప్పు. నువ్వు ప్రభాస్ అయితే లేదని అడుగు. ప్రభాస్ అయితే మొన్ననే ఒకటి ఫుల్ దాకా కక్కొని కక్కుకుంది అన్నది. నిజంరా? అరే ఒక లైన్ రే. నీ కళ్ళతో సన్నజాజి పూలు విరిసి కన్నె ముజు మురిసి మురిసి కళ్ళు రెండు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏమనుకుంటున్నా ఫ్రెండ్, గుర్తుందా మా పాత ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత మా దగ్గరకు వచ్చేసింది అనమాట. జస్ట్ ఒక వీడియో రిక్వెస్ట్ చేస్తే ఏం రాలేదు, పూర్తిగా రాదు కూడా, వద్దు అని రావచ్చు కూడా. రిషాన్ని వదిలి నేడుకోను. సరేనే ఇద్దు, ఓకే ఇద్దు రిషాన్. అయితే ఈరోజు ఒక ప్రాంక్ చేయబోతున్నాం. ఏం ప్రాంక్ అంటే రోహిత్ మీద ఒక ప్రాంక్ చేస్తున్నా. దీనికి స్కార్ఫ్ పట్టేస్తా. ఏమైందిరా, ఒక అమ్మాయిని నువ్వు మోసం చేసినావు అంట, నా దగ్గరకు వచ్చేసింది, ఏంటిది ఇది కరెక్టేనా నువ్వు చేసేది అని చెప్పి అని భయపడిస్తా. వాడు నాతో ఆడుకుంటాడు కదా కావాలని. దీనికి పడచ్చా? నీకేం ప్రాబ్లం లేదా? నాకేం ప్రాబ్లం లేదు. పండు ఇద్దాం కడతాను. సో ఇప్పుడు మనం పెద్ద ప్రాంక్ చేయబోతున్నాం రోహిత్ మీద. రైట్ ఉందా? బావా నాకు పెళ్లి చేసుకోవచ్చు కదా. అట్లా మాట్లాడొద్దు, నువ్వు మోసం చేసినావు. ఫస్ట్ అట్లా మాట్లాడతానే. అయ్యో అయ్యో ఓకేనా? పేరు చెప్పు. నా పేరు చెప్పండి. నేను ఆయనకి రోహిత్ బావా అంట. రోహిత్ బావా నాకు పెళ్లి చేసుకోవచ్చు కదా, నువ్వు నాకు మోసం చేసినావు, ఇప్పుడు ఎట్లా సన దగ్గరకు వచ్చినావు నువ్వు అనుకుని అంట. ఓకేనా? అంట అది గట్టిగా మాట్లాడేది. వాడు సీరియస్గా మాట్లాడతాడు. అయినా సరే నువ్వు గట్టిగా మాట్లాడే. అట్లా కాదు, ఇట్లా దూరం ఉండి మాట్లాడు. లేదంటే ప్రాబ్లం అవుతుందా? నీ లవర్ కాదు కదా. ఎందుకు పండు నన్నే, నువ్వు నన్ను అందరు నన్నే పట్టుకోండి, అయిపోతుంది. సో గైస్ దగ్గరికి వెళ్దామా? చలో గైస్, చనిపోదాం రండి. సో గైస్ వచ్చారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. రీల్ చేసాం, మేము రీల్ చేసినాం. నా రీల్ వస్తుంది, మా తమ్ముడికి నా రీల్. ఫోన్ అది మళ్ళా స్క్రిప్టా? ఇవన్నీ జోకులు కాదు. ఎవరు ఏంటిది? ఇట్లా బద్నాం చేసాడా నన్ను బద్నాం చేస్తా? దండం పెడతా అమ్మతోడు. ఇంతవరకు అన్ని స్టోరీలు ఉండొద్దు. మీరు గలీజ్ ముచ్చట్లు చేయొద్దు, నాతో నట్టే బ్లేమ్ చేయొద్దు. నాకు దండం పెడతా అక్క, నాకు తెలియదు నువ్వెవరు. ఏంటిది? కాదు గైస్, అది ఇంతే కదా. ఎందుకు ఇంత తమాషాలు తింటారు? నేను కాదు,
మంచిగా మాట్లాడు. కెమెరా ఉంది. ఏం కాదు, నువ్వు నాకు ఇజ్జత్, నాకు మాటలు ఇచ్చినంత ఇజ్జత్ ఇది కూడా కాదు ఇదంతా స్క్రిప్ట్ అక్క. అంతవరకు పండు ముట్టుకుంటది అంటే ముట్టుకొని లేదు, మేము ముట్టుకుంటే ఏమంటలేదు. అన్ని రంగం వచ్చేట్లు అన్ని అబ్బా రంగం వచ్చేట్లు ఉద్యోగం అవుతుంది. నాకు ఎవరు లేరు, అయినా నా లవర్ కూడా కాదు, దోస్తు. ఇంతవరకు నిన్నేమన్నా అన్ననా? ఇంతవరకు నేను నిన్ను ముట్టుకున్నా? When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. నన్నే మోసం చేసి అసలు ఏం ప్రాంకులు చేయొద్దు అంట. బండికి అలవెట్టేసాను. ఊరు దగ్గర ఆ రోజు కూర్చొని పోయి పెళ్లి చేసుకుందాం గమ్మున గుడ్లో పోయి. నన్ను పెళ్లి చేసుకునేది పిల్ల చూస్తే చచ్చిపోతుంది. పెళ్లి చేసుకొని చికెన్ లోపు చిల్లర చిల్లర వేస్తారు. నన్ను పెళ్లి చేసుకునే పిల్ల చూసి చచ్చిపోతాయి. నువ్వు ఇట్లా మీద మీద పడుతుంటే బావ రావలేదు, అమ్మతోడు ఇజ్జ పోతాడు. కెమెరా ఉంది. ప్రాంకులు బాగా అవుతున్నాయి. లడ్డు సనా ఇప్పుడు ఎడుకోవాలి. నేను ఎవరి మొహం కాదు, ముట్టకు. మా దోస్తులకు ఏం చెప్పాలి రో? ఇది మళ్ళీ నా ఇంకోసారి నా ఇజ్జత్ పోయేదా? ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి? ఎందుకు మోసం చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నావు? అలా ఇజ్జ పోతాయి. కెమెరా ఉంది, నిజం అనుకుంటారు. అది నువ్వు చేసినవా లేదా? నేను కాలు పట్టుకునైనా చెప్తా, పర్మిషన్ దండం పెడతా అక్క. ఇజ్జ పోతాయి బాయ్. ఎప్పుడు నాకు లేదు లవర్ లవర్ బీవర్ నై జాంతా బోలో ఇస్కో. ఇదంతా ప్రాంక్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి మోసం చేసినట్టు దానికి కూడా మోసం చేస్తావా? మోసం చేశారు అసలు. నువ్వే మోసం చేసినావు. నాకు పెళ్లి ప్రూఫ్ ఏంటి? నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? అన్ని ప్రూఫ్లు ఉంచుకుంటావా? పర్సనల్స్ అన్ని ఏం పర్సనల్? అసలు నువ్వు నేను కలిసిన దిగిన ఫోటో ఉందా? మెసేజ్ అని ఏమన్నా ఉందా? అన్ని సీక్రెట్ లాక్ లో పెట్టినావా? అన్ని చూపించడానికి ఇజ్జత్ పోతుంది మళ్ళా. చూపి ఇప్పుడే చేసుకుంటా. ఇప్పుడు చేసుకుంటావా? ఇంత గలీజోడు అనుకోలేదు నా జీవితంలో. ఇప్పుడే చేసుకుంటా. లేదు సనా చూపిమని చెప్పినా నేను. ఇన్ని డ్రామాలా? నిజం నన్ను నువ్వు నాకు నీ మొహం చూపి అక్కడ వెళ్ళిపో ఫస్ట్ నుంచి. అసలు నువ్వు ఎవరిని కేసు దాని ఫ్రెండ్ రాయింది వాయిస్ గుర్తుపట్టలేవా? చేస్తారా మీరు? అన్ని వాళ్ళంతా ఏమో అనుకుంటారు. అంతా కేసీఆర్ ముక్కేసుకొని నిన్న ఎప్పుడు ముట్టుకోలేడు. అదైతే బాగా మీద మీద పడుతుంది. వాడికేమో ఇంకోసారి రావా సిరిసిల్ల రావా? ఏం చెప్పక్క ఏమన్నావు? నీ పెళ్ళాం చూసే పెళ్ళాం ఫీల్ అవుతావా? ఏంట్రా నీకు లవర్ ఉందా? అంత కుళ్ళదాను. అవురా? ఏందిరా? అవన్నీ కాదు, గీ ప్రాంకులు చేయొద్దు. అర్థమవుతుందా? నన్ను ఫ్లాట్ అయ్యే పోరీలు కూడా ఫ్లాట్ అయితలేరు నీ అవ్వని నీ వల్ల. দেখతలేరంట. ఏంది మొడ్డొడుతున్నా వాడికి? దాని ఇంకా పోతుంటే వాడు నాయకులు వస్తుండు. ఎంత ఇష్టం ఆ రోహిత్ అన్న అవుతాడు నాకు. లేదు సారీ బావ అవుతాడు. సరే నా ఫ్రెండ్ కాబట్టి. అమ్మ జీవితం పండుగకి బాగానే అవుతాడు. రాని సిరిసిల్ల రాని. నన్ను ఎవరేం చేయలేరు. ఈ పిల్లకి ఒక మంచి అబ్బాయిని చూడండి. సిరిసిల్ల అబ్బాయిలు చాలా మంది తమ్ముడు. ఇంకోసారి మొడగుచ్చుకోవద్దు జీవితం. ఆల్రెడీ మొన్న బ్రేకప్ అయింది. రీసెంట్లీ బ్రేకప్. నాకు బ్రేకప్ అయినా 1 month కి దానికి బ్రేకప్ అయింది. నాకు బ్రేకప్ అయినాక చాలా మంది బ్రేకప్ కావాలని ఎంత కుళ్ళుకుంది తెలుసా? బాగుందా? ఇంకొంచెం యాక్టింగ్ చేద్దాం అంటే నాకు ఏం కట్టలు గిట్టలు ఏం దొరుకుతలేవే. పెళ్లి చేసుకుంటా అంట. గ్యాప్ లో బండిగాల పెడతా అన్నది. గ్యాప్ లో బండిగాల పెట్టు. సారీదా సారీదా అంటే అది ఇట్లా అన్నట్టు. ఇట్లా నిజంగానే ఏదో చేసిన ఇట్లా అంత సినిమా లేదు పాప. ఎట్లా కనిపిస్తున్నావు? దాంట్లో పోదా ఇద్దరు తిరగడానికి. ఫోన్లే సన సనకి మధ్య ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గిస్తా అని ఎటో ఊరు పెట్టేట్టున్నా.
ఇప్పుడు లేని పోందే ప్రూఫ్లు అంటున్నావు. కూతుర్లాగా ఉన్నాను ఆయన పక్కన నేను. సనా కూడా బిడ్డలానే ఉన్నావు. మరి బిడ్డరా? అసలు నేను వేరే అమ్మాయిని సెట్ చేద్దాం అనుకున్నాను దీన్ని కాకుండా. నేను అదే గ్యాప్ లో నాకు అదే కెమెరాకి ఇంత పొట్టోళ్ళు అంత చూడలేడు. ఆ రోజు వచ్చినప్పుడు జస్ట్ అట్లా హాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. వీడియో కాల్ కూడా అంత కనెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాడు గుర్తుపట్టాడని. ఇందు కొట్టినా అనుకో పోతా అటు జుట్టు ఇప్పుతుర్రు ఎవరో గ్యాప్ లా. నేను కాదు. నా జుట్టు అంటే ఇష్టమా నీకు? చెప్పు కొంచెం ఇచ్చేస్తా. నువ్వు కూడా నాకు ఇష్టమే లేదు యాజ్ ఎ ఫ్రెండ్ గా. నేను ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అన్నా పైసలు గ్యాప్ లో నువ్వు జుజ్జుకి టైం పాస్ అని చెప్తున్నాడు. లైఫ్ వేరే అమ్మాయికి ట్రై చేస్తుండు. నీకు అర్థమైతలే సనా. అనుష్క కూడా పనికిరాదు నీ ముందట ఎట్లున్నావు. అవన్నీ వద్దు కానీ నువ్వు ఇప్పుడు చెప్పు. నువ్వు ప్రభాస్ అయితే లేదని అడుగు. ప్రభాస్ అయితే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమను అదంతా రొమాంటిక్. నువ్వు నా ప్రభాస్ అవుతావా లేదంటే మీసాలు వస్తున్నాయి. నీకు అసలు లవ్ సెన్సే లేదు. తమ్ముడు నువ్వు నాతో మాట్లాడొద్దు. మేము అన్నీ మరి అంత ప్రేమలో కూర్చొని అది ఎంతవరకు ఎవరిని ప్రేమియాలి. సనాన్ని ప్రేమిస్తున్నాను అంతేనా? కామిస్తున్నా ఎప్పుడు కలవలేము కదా అక్క. లవ్ లో ఇంకా పోలేదు కదా. లవ్ దాకా పోలేదు. లవర్సా లవర్స్ అంటే బయటికి తీసుకెళ్ళి అట్లా తిప్పాలి అవన్నీ తిరగాలి. మీరు పబ్బులకు పోయేటోళ్ళు మంచిగా నాకు అలాంటి అలవాటు తప్పు తప్పుడు మాటలు మాట్లాడొద్దు. బిరీజర్లు తాగేటోళ్ళు మాకేడ సెట్ అవుతుంది. మంచోళ్ళు కోసేవనో ఏదో అట్లా అట్లా చేస్తాం. అమ్మో నీకు పెద్ద దండం. సరే నువ్వు తాగావు కదా. నువ్వు కూడా తాగావు కదా. మీ ఇద్దరు మంచోళ్ళు. ఫైనల్ ఆడుకున్నా ఫుల్ నవ్వుకున్నా. ఏం ఆడుకోలేదు. నెక్స్ట్ టైం చూపిస్తాం. మా వెనకాల ఉన్న బ్యాచ్ పచ్చి తాగబోతులు గైస్. పచ్చి తాగబోతులు నేను ఒక్క తప్ప. మొన్ననే ఒకటి ఫుల్ తాగి కక్కుని కక్కుని అన్నది. నిజంరా. ఫుల్ తాగి కక్కుని పాట నేర్చుకున్నా. పాడు ప్లీజ్ పాడు ప్లీజ్ పాడు. మర్చిపోయాడు ఉందనుకో మొహం మీద తెంగిపోతా. చెప్పు పాడు. అరే కొంచెం లైన్. అరే ఒక లైన్ రే. నీ కళ్ళతో సన్నజాజి పూలు విరిసి కన్నె ముజు మురిసి మురిసి కళ్ళు రెండు జరగండి. నవ్వుపోయగట్టే. నీ కళ్ళతో లక్ష సరిపో. అరే గాయ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్. అసలు ఒక లిప్ సింక్ రాదు. ఎప్పుడైనా రీల్లలో ఒక ఇద్దరు కూడా ఇది వాడతాడు ఇది ఇంటది తప్ప ఇది వాడిన రోజు ఎప్పుడైనా చూసారా? జస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను. అది కూడా అరే ఆమె ఫస్ట్ ఈ బ్యాచ్ ఇప్పుడు మారింది సనా. ఒకప్పుడు పాత రీల్స్ చూడండి నాయి. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.